కడప జిల్లా 25వ డివిజన్లోని బాలాజీపేటలో వైసీపీ నేతలు పర్యటించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సేకరించిన సంతకాలను మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు 25వ డివిజన్ ఇన్ఛార్జ్ యు జిల్లా అధికార ప్రతినిధి జయచంద్ర రెడ్డి, అలాగే ఈస్ట్ జోన్ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి అందజేశారు. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మరియు హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మరి మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే కడప నియోజకవర్గంలో కూడా అన్ని డివిజన్స్లో కూడా మరి స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ 25వ డివిజన్లో మరి ఇన్ఛార్జ్ అయిన మన జయచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా మా కోఆప్షన్ సభ్యురాలు పత్తి రాజేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో, మరి ఈ డివిజన్కు అబ్జర్వర్ అయిన బలరాం గారి ఆధ్వర్యంలో, మరి తౌహీద్ గారి ఆధ్వర్యంలో మరి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరి పూర్తి చేసుకొని మరి ఈరోజు స్వచ్ఛందంగా మరి ఈ డివిజన్ మరి మహిళా మనులందరూ కూడా 25వ డివిజన్ సంబంధించిన అక్కజెల్లమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ ఇంటింటికి పోయి మేము సేకరించిన సంతకాలు అయితేనేమి, వాళ్ళ స్పందన అయితే మాత్రం ఏమి నిజంగా మేమైతే ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలనుకున్నాం. మేము అందరం ఓటేసాము. అది ఏమైందో మీకే తెలియాలా, మాకైతే తెలియదు. మేము ప్రతి ఒక్కరం కూడా మా ఇంటిళ్ళబాది వచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసామంటారు. ఈ ఈవీఎంల సీఎం ప్రజలను పక్కదోవ పట్టిస్తూ లేనిపోని కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ లేనిపోని కేసులు పెట్టి వాళ్ళని తీసుకుపోయే పనిలో ఉన్నాడు. కానీ ప్రజలకు మేలు చేద్దాము, ప్రజలను బాగుపరుద్దామని చెప్పే ఆలోచన అయితే లేదు. ఇప్పటికే మా కడప జిల్లా నుంచి కొన్ని ఇండస్ట్రీస్ కూడా తీసుకుపోయి అమరావతిలో పెట్టినావు. అమరావతిలో ఈరోజు నీళ్ళల్లో మునిగిపోయేదంటే తీసుకుపోయి పెట్టినావు. ఇక్కడ ఉంటే ప్రజలు బాగుపడతారని చెప్పి అనుకున్నావా, లేకపోతే ప్రజలకు బాగు చేయకూడదని అనుకున్నావో నాకైతే తెలియదు. కానీ మా అధ్యక్షుడు నిరూపిస్తాడని చెప్పి